హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనంలో వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించును. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకున్నట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పాలి. చూడండి, దానియేలు నిజంగా యూదుడైనప్పటికీ కూడా ఎంత పవర్ఫుల్ అయినటువంటి పదవి ఆయనకు వచ్చింది అంటే, ఆ రోజుల్లో మదీయుడకు దర్యావేషు కాలంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ దేవుని యొక్క నామములో మంచి ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధాత్మ కలిగిన వాడు, నమ్మకం కలిగిన వాడు, నీతి కలిగిన వాడు, నిజాయితీ కలిగిన వాడు, అనుదినము ప్రార్థించేవాడు. అందుకని ఇక్కడ దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది. 5వ అధ్యాయం 11వ వచనంలో అన్నాడు, నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. అలాగే ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని ఆత్మ కలిగి ఉన్నావా? లోకంలో ఉన్నటువంటి దురాత్మ కలిగి ఉన్నావా? నువ్వు ఆలోచించి ప్రార్థన చేయి. పరిశుద్ధత కలిగి ఉండు, ప్రార్థన చేయి. దేవుని యొక్క నామములో గొప్ప కార్యాలు దానియేలు వలె నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవుడు జరిగించు.